కౌంట్ తాపితే స్లిప్ వదిలే. 1 to పర్ఫెక్ట్లీ కొట్టాలి. 1 to పర్ఫెక్ట్లీ కొట్టాలి అంతే. అది లవ్లీ అమ్మా. అది సేమ్ డాట్ కొట్టడం ట్రై చేయాలి. డైరెక్ట్ కాకుండా స్లిప్ చేయడానికి అది గాడెట్ తిరగా స్లిప్ చేయడానికి ఒట్టు మళ్ళీ వదిలేస్తాం. అది సేమ్ స్లిప్ చేయలేదు. ఫస్ట్ స్లిప్స్ మీద చూసుకెళ్ళి తర్వాత సెట్ చేసుకోండి. అది నిర్మల్ చూసే అంత బాధ్యత. స్లిప్ చేయి ఫస్ట్. స్లిప్ చేయడం నేర్చు ఫస్ట్. నేను 1 to పర్ఫెక్ట్లీ కొడితే 1 to కొట్టకముందు ఇలాగ అనేస్తున్నాం. ఘాటు పెట్టుకో. ఘాటు సేమ్ చేంజ్ చేంజ్ నిర్మల్ తాము. లెఫ్ట్ డిఫెన్స్ చిన్న అప్పర్ రైట్. బెండ్ రైట్. ఇంకా బెండ్ అవ్వలేవా? అది ఎలాగొద్దు ఇది కమా. లెఫ్ట్ అప్పర్ కట్ అటు రైట్. అది ఫోటో గట్టి ఫోటో సేమ్. వంట కూర్చో. స్లిప్ అవుతున్నావు నువ్వు. వెళ్ళు. ఈ కౌంట్ కొట్టా కొట్టే. నువ్వు కొట్టు తగలే. గట్టి తగిలితే నాకు అది తెలుస్తుంది. నీకు అనవసరం. అతను ఘాట్ పెట్టి నీకు అనవసరం. కొట్టు. అది సేమ్. లవ్లీ. అది కావాలా? ఘాట్ పెట్టి నీకు అనవసరం. సేమ్. అప్పుడే ఘాట్ ఎక్కుంటాడు తగిలిన తర్వాత. సేమ్ బ్యాక్ తీసి రైట్ కొట్టచ్చు కదా. చిన్నప్పుడు చేంజ్ కమందా. నాకు గుర్తులేదు. గుర్తున్నా మనకి అర్థం అవ్వలేదు. నాకు అర్థం. చిన్నికి మన చిన్ని పగల కొట్టాలి. అది లవ్లీ వస్తు. చాలా బాగా కొట్టామ్మా. అది బాగుంది. ఫీలింగ్ కరెక్ట్గా బ్లింక్ అవుతుంది. పౌలు ఇస్తారు వాళ్ళ ఘాట్ పెట్టుకోవాలి. అందుకే మీరు ఇక్కడ ఏం చేస్తే ప్లానింగ్లు అవే వస్తాయి. ఘాట్ అలా అవులే అమ్మా. ఇంకా ప్రతిదీ కౌంటర్ కొట్టవసరం లేదు. ప్రతిదీ కౌంటర్ కొట్టవసరం లేదు. జస్ట్ అడ్డుకుంటే చాలు. నిర్మాల్ ఇప్పుడు అతను ఏం కొడుతుంది దాన్ని డిఫెన్స్ చేసుకో. ఒక్కసారి అది తెలియకూడదు. వాచు ప్రతిసారి కౌంటర్ కొట్టి కొట్టలేదు సార్. కౌంటర్ డిఫెన్స్ చేసుకో. స్లిప్ చేసుకో. సడన్గా నెక్స్ట్ కొట్టడం అది చేయి. మళ్ళీ ఏం తెచ్చేస్తున్నావు? రైట్